నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రోమిను కూడా అరెస్ట్ చేశారు. తాజాగా ఈ నెల 3వ తేదీ విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కుమారులు రాజీవ్ రోహిత్, జోగి రాము కుమారులు రాకేష్ రామ్మోహన్ కు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం కావాలని టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.